ఇప్పుడు సనాతనం ఎత్తుకున్నావు, నా హిందూ ధర్మం ఎత్తుకున్నావు కదా, మన ధర్మంలో మన హిందువుల్లో నీకు వేరే అమ్మాయి దొరకలేదా? నీకు రష్యన్ అమ్మాయి కావాల్సి వచ్చిందా? ఇది ఒక విషయం చెప్తాను. ఇప్పుడు సోనియా గాంధీ ఎవరు? ఇటలీ నుంచి వచ్చింది. సరే, జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఎన్ని కులాల్లో మ్యారేజ్ చేసుకున్నారు? రకరకాల కులాలు మతాలలో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు ఒకవేళ ప్రశ్నిస్తే మనం అన్ని కుటుంబాలు వస్తాయి బయటికి. ఇక్కడ మనుషులు, ప్రపంచంలో ఏ దేశమైనా మనుషులు మనసులు కలవాలి, అంతే తప్పితే కులాల పరంగా మతాల పరంగా బంధాలు ఏర్పడవు. మీరు ఎక్కడైనా గమనించండి, బంధాలు ప్రేమలు ఇష్టాలు అనేవి అన్నిటికీ అతీతంగా ఉంటాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఆ అమ్మాయి నచ్చింది, ఆమె భావాలు ఈయనకి నచ్చాయి, ఈయన భావాలు ఆమెకు నచ్చాయి, అంతే. ఇంకా దేశము మతము కులము అనేది ఉండదు ఇక్కడ. ఇప్పుడు నా మతం అని చెప్పి రామ్ చరణ్ ఉన్నాడు. రామ్ చరణ్ మ్యారేజ్ ఎవరు చేసుకున్నారు? మన రెడ్డిస్ అమ్మాయిని కదా, ఉపాసన. ఎందుకు ఉపాసన? రెడ్డిస్ కదా. ఏం రామ్ చరణ్ మీరు కాపులను చేసుకోలేదు, రెడ్డిస్ ఎందుకు చేసుకున్నారని కూడా అడగాలి కదా. అట్లాగే మంచు విష్ణు ఎవరిని చేసుకున్నాడు? రెడ్డిస్ జగన్మోహన్ రెడ్డి బంధువులనే చేసుకున్నాడు కదా. మీరు కమ్మోళ్ళు కదా మంచు విష్ణు, మీరు కమ్మోళ్ళ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడగాలి కదా, అంతే కదా. కాబట్టి ఇక్కడ మనుషులు వాళ్ళ భావాలు వాళ్ళ మనసులు కలిసినప్పుడు ప్రపంచంలో ఏ మనిషి ఒక ఆడ మగ అయినా కలుస్తారు. వాటికి కులాలు మతాలు అనేటివి ఉండవు. ఇది క్లియర్ కట్. అంటే వాళ్ళ కామెంట్ చేశారంటే ద్వేషం, పవన్ కళ్యాణ్ అంటే ద్వేషం, పవన్ కళ్యాణ్కి మంచి పేరు రాకూడదు, పవన్ కళ్యాణ్ ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వాడు అని పేరు రాకూడదు, పవన్ కళ్యాణ్ని డ్యామేజ్ చేయాలని ఒక వర్గము పవన్ కళ్యాణ్ కోసమే వర్క్ చేస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలకమైన వ్యక్తి. పవన్ కళ్యాణ్ ఉంటే గనక కొన్ని రాజకీయ పార్టీలకు